ప్రభువు యొక్క మహిమను పొందడం అను ఈ సంగతులను మనము నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవిత కాలములో ఏమి పొందుతాము, ఏమి పొందము, ప్రభువు యొక్క మహిమను మాత్రము సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి పొందాలి. నీ జీవితంలో ఏవేవి నీవు పొందగలవో, నీవు పొందినటువంటి వాటిని నీ చుట్టూ ఉన్నవారు ఎవరు చూస్తారో, నీవు పొందిన వాటిని బట్టి వారి వద్ద నీకు గౌరవం లభ్యమవుతుందన్నమాట. నీవు శరీర సంబంధంగా ఏవైతే పొందలేదో సమాజంలో కూడా గౌరవము చాలా తక్కువ అన్నమాట. నీకు ఒక ఇల్లు ఉందా? ఇంటిలో ఆయా గదులలో ఉండవలసిన వస్తువులన్నీ ఉన్నాయా? ఇంటి బయట ఒక వాహనం ఒకటి ఉందా? అలాగనే నీ శరీరం మీద మంచి బట్టలను ధరించుకుంటూ ఉన్నావా? నీ శరీరం మీద ఎవరికైనా బంగారం కనిపిస్తూ ఉందా? వెరసి వీటన్నిటి వలన అనేకులు నిన్ను చూడగా నీకు గౌరవాన్ని ఇస్తారనమాట. నీకు ఉండడానికి ఒక ఇల్లు ఉంది, కానీ ఇంట్లో ఆయా గదులలో ఉండవలసిన వస్తువులు మాత్రం లేవు. నీవు ధరించుకోవడానికి ఒక మంచి వస్త్రాలు కూడా సరిగా లేవు. నీవు తినడానికి ఆహారం కూడా మంచి ఆహారం కనబడడం వల్ల, నీ ఇంటి ముందు ఎలాంటి వాహనం కనిపించడం వల్ల, నీ శరీరం మీద బంగారు కనిపించడం వల్ల సమాజంలో ఉన్నవారు చాలా చులకనగా చూస్తారన్నమాట. అలాగుననే పరలోకములోకి మనం ప్రవేశించి అక్కడ ఒక మంచి సముచితమైనటువంటి ఒక స్థానమును కలిగి ఉండాలి అని అంటే మన ఆత్మలు క్రీస్తు యొక్క మహిమను పొందాలన్నమాట. క్రీస్తు మహిమను ఎవరైతే తమ ఆత్మకు పొందుతారో వారికి పరలోక రాజ్యములో విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆయన ఇలా అన్నాడు 19వ వచనంలో, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడు. ఒక సువార్థికుడైనా ఒక బోధకుడైనా ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించగలిగితే అతడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అలాగే సంఘంలో ఉన్న పురుషులైనా స్త్రీలైనా ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవారు అన్నమాట. ప్రభువు యొక్క ఆజ్ఞలను ఎవరు గౌరవించలేదు, ఎవరు అనుసరించి జీవించలేదు, వారు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు అనబడునను. ఒక ఆజ్ఞను తప్పిపోతే, అనేక ఆజ్ఞలు తప్పిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశమే లేదన్నమాట. అందువల్ల అంతిమంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. క్రీస్తు మహిమను పొందకుండా పరలోక రాజ్యం వెళ్ళలేము. క్రీస్తు యొక్క మహిమను పొందితే పరలోక రాజ్యం వెళ్ళగలము. పరలోక రాజ్యానికి నీవు చేరుకుంటే నీవు గొప్పవాడివి, నీకు గౌరవం లభ్యమవుతుంది. గౌరవాన్ని చూడండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇది గౌరవార్థమైనటువంటి విషయం అన్నమాట.
అలా కాకుండా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అనంటే అది మనకు అవమానం అన్నమాట. మనకు ఒక సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఈ గౌరవాన్ని పొందాలి. ఈ గౌరవం శరీరం కొరకు గాదు. ఆత్మ కొరకు గౌరవం అన్నమాట. నీ ఆత్మకు గౌరవాన్ని నీవే సమకూర్చుకోవాలి. నా ఆత్మకు గౌరవాన్ని నేను సమకూర్చుకోవాలి. శరీరాన్ని మనం గౌరవిస్తూ ఉన్నాం. అందువలన శరీరమునకు మంచి ఆహారం కావాలంటున్నాం. మంచి వస్త్రాలు కావాలంటున్నాం. శరీరం పైన బంగారు కావాలనుకుంటా ఉన్నాం. శరీరము నివసించడానికి ఆ ఇంటిలో ప్రతి గదిలోనూ అనేక వసతులు శరీరానికి కల్పిస్తూ ఉన్నాం. మన శరీరాలను మనం గౌరవిస్తూ ఉన్నాము. ఇతరులు మన శరీరాన్ని గౌరవించాలి అని భావిస్తూ ఉన్నాం. ఇక్కడ శరీరాన్ని మనం గౌరవిస్తున్నాము. మన శరీరాన్ని ఇతరులు కూడా గౌరవించాలని భావిస్తున్నాం. అలాగుననే మన ఆత్మను మనం గౌరవించుకోవాలి. మన ఆత్మను పరసంబంధమైన వ్యక్తులు గౌరవించాలన్నమాట. నీ ప్రభువైన క్రీస్తు యేసు చేత నీవు గౌరవాన్ని పొందాలి. దూతల చేత నీవు గౌరవాన్ని పొందాలన్నమాట. నీ ఆత్మకు మన ఆత్మకు గౌరవాన్ని మనం సమకూర్చుకోవడము ఎలా సాధ్యమవుతుందంటే, ఎవరైతే క్రీస్తు యొక్క మహిమను ఆత్మకు పొందుతారో, వారు మాత్రమే ఆత్మకు గౌరవాన్ని సమకూర్చుకుంటారన్నమాట. నీ ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను నీవు సమకూర్చుకుంటే నీ ఆత్మకు గౌరవం. నీ ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను నీవు పొందకపోతే, నీ ఆత్మకు గౌరవం లేదన్నమాట. కనుక ఇక్కడ శరీరము, ఆత్మ ఈ రెండింటిని లెక్కలు వేస్తే ప్రభువు అంటాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైనటువంటి శరీరమునకు గౌరవం కావాలని భావిస్తున్నాము. ఆ శరీరాన్ని ఎవరైనా అవమానిస్తే మనము చాలా బాధపడుతున్నాం అన్నమాట. ప్రయోజనకరమైన, శాశ్వతమైనటువంటి ఆత్మకు గౌరవాన్ని మనం పొందాలంటే క్రీస్తు మహిమను పొందాలి. కనుక క్రీస్తు యొక్క మహిమను పొందాలి అనంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండాలి. నీ దేహము వెలుగుమయమై ఉండాలి అంటే, నీ దేహము అందరి అవయవాలు వెలుగుమయమై ఉండాలి అనంటే, నీ దేహమునకు అందరి అవయవాలకు వెలుగు యొక్క ప్రకాశము లభ్యం కావాలన్నమాట. వెలుగు యొక్క ప్రకాశము నీ దేహమునకు అందరి అవయవాలకు లభ్యమైతే తప్ప నీ దేహము వెలుగుమయం కానే కాదన్నమాట. కనుక మనలో ప్రతి ఒక్కరము మన దేహమును వెలుగుమయముగా ఉంచుకోవడానికి ఇది పెద్ద ప్రయాసం నాది. చాలా ప్రయాసం అన్నమాట. కనుక మనము మన దేహము చీకటిమయమై ఉందా? వెలుగుమయమై ఉందా? అనే దాన్ని మనము సరిగా గ్రహించాలన్నమాట. ఎందుకంటే దేహము వెలుగుమయమై ఉంటేనే ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను మనం పొందగలం. దేహము చీకటిమయమైతే క్రీస్తు యొక్క మహిమను మనం పొందలేము. లూకా సువార్త 11వ అధ్యాయంలో 36వ వచనంలో ప్రభువు చెప్పిన మాట చూడండి. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. కాబట్టి శరీరములో ఉన్న ఏ భాగమైనా కూడా చీకటి కాకూడదు. శరీరములోని ప్రతి భాగము వెలుగుమయమై ఉండాలి. ప్రతి భాగము వెలుగుమయమై ఉండాలంటే వెలుగు ప్రతి భాగమునకు ప్రసరించాలన్నమాట. వెలుగు యొక్క ప్రకాశము ఉంటే ప్రతి భాగము వెలుగుమయమై అవుతుందన్నమాట. వెలుగు యొక్క ప్రకాశము లేకపోతే ఏ భాగము కూడా వెలుగుమయంగా ఉండదు. అది చీకటిమయంగా ఉంటుంది. చూడండి,
ఆత్మ. ఆత్మకు అంతరింద్రియాలున్నాయన్నమాట. హృదయం, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు. వివేచన జ్ఞానం, మంచి చెడ్ల తెలివి. ఇవి అంతరింద్రియాలన్నమాట. అలాగుననే శరీరం ఉంది. శరీరమునకు పంచేంద్రియాలున్నాయన్నమాట. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. ఇవి శరీరానికి ఉన్న పంచేంద్రియాలు. మనకు కనబడేది శరీరం కనబడుతుంది. మనకు కనబడనటువంటి భాగము ఆత్మ కనబడదన్నమాట. ఈ ఆత్మ మనకు కనబడదు. శరీరం మాత్రము మనకు కనబడుతుంది. మనకు కనబడకపోయినా, ఆత్మ మనకు కనబడకపోయినా శరీరమును అందలి పంచేంద్రియములున్నాయి. వాటి చేత క్రియలను చేయించేది ఆత్మ. శరీరము అందలి ఉన్న పంచేంద్రియముల చేత క్రియలను చేయించేది ఆత్మను. దీన్ని మీరు గ్రహించాలి. నీకు శరీరం ఉంది. మనకు ప్రతి ఒక్కరికి శరీరములున్నాయి. శరీరములో పంచేంద్రియములు ఉన్నాయి. మనము ఆత్మలము. మనము అద్దం ముందు నిలబడుకుంటే మన ఆత్మ కనబడదు. మన శరీరం మాత్రం కనబడుతుంది. కనబడేటువంటి శరీరముతో కనబడని ఆత్మ అనేక క్రియలను చేయిస్తుందన్నమాట. మళ్ళీ చెప్తున్నా, కనబడని ఆత్మ కనబడేటువంటి శరీరముతో అనేక క్రియలను చేయిస్తుందన్నమాట.
అంటే శరీరము అందులో అవయవాలతో క్రియలను చేయించేటువంటి ఒక పవరు ఆత్మకుందన్నమాట. అందువలన ఆత్మ ఒక శరీరములో నుంచి వెడలి వెళ్ళిపోతే, ఆ శరీరము ఇక ఏ క్రియ చేయదనమాట. నేను మళ్ళీ చెప్తున్నా. శరీరములో నుంచి ఆత్మ వెళ్ళిపోతే, మరణము ద్వారా వెళ్ళిపోతే, ఆ శరీరము తిరిగి అది ఏ క్రియను చేయదనమాట. కనుక క్రియలను చేయించేది, శరీరముతో క్రియలను చేయించేది ఆత్మ. కనుక ప్రభువు అన్నారు, ఆత్మయే జీవింపజేయుచున్నది. దేన్ని? శరీరాన్ని. శరీరము కేవలం నిష్ప్రయోజనం. యోహాను 6:63. కనుక మనం ఎక్కడున్నాము? దృశ్యమైనటువంటి శరీరముతో అదృశ్యమైనటువంటి ఆత్మ క్రియలను చేయిస్తుందన్నమాట. కనుక ఆత్మ యొక్క స్థితిని బట్టి ఆత్మ శరీరము అందులో అవయవాలతో క్రియలను చేయిస్తుంది. ఆత్మ యొక్క స్థితి. నీ ఆత్మ ఎలాంటి స్థితిలో ఉంది? ఆ స్థితిని బట్టి ఆత్మ శరీరంతో క్రియలను చేయిస్తుంది. నీ ఆత్మ ఎలాంటి స్థితిలో ఉంది? ఈ లేఖనాన్ని చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలా బోధించినాడు. ఈయన ఏమన్నాడు చూడండి. 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. కొలస్సీ 3వ అధ్యాయము 5-8వ వచనం వరకు. కొలస్సీ 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ఇక్కడ ఆయన ఏం సెలవిచ్చినారు? కొన్నింటిని విసర్జించాలన్నాడు, కొన్నింటిని చంపివేయాలి అని అన్నాడు. అలాగుననే పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము ఆ మొదటి 3 వచనాల్లో చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, అంటే ఇక్కడ కొన్నిటిని మానుకోమన్నాడు. కాబట్టి ఇక్కడ పేతురు 2వ అధ్యాయం అంటే నీ ఆత్మస్థితి ఎలా ఉంది? నీ ఆత్మస్థితి
నీ ఆత్మస్థితి ఎలా ఉన్నది? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ ఈయన అన్నారు 2వ వచనంలో, సమస్తమైన కపటము, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఇవి నీ ఆత్మలో ఉన్నాయా? నేను మళ్ళీ చెప్తున్నా. నీ ఆత్మ ఇలాంటి ఒక స్థితిలో ఉందా? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు నీ ఆత్మలో ఇవి ఉన్నాయా? అలాగనే కొలస్సి 3వ అధ్యాయంలో జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష ఇవి గనక నీ ఆత్మలో ఉన్నాయి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు ఇవి కూడా ఉన్నాయి. నేను చదువు. కాబట్టి ఇక్కడ ఆత్మ ఎలాంటి స్థితిలో ఉంది? కాబట్టి ఆత్మ ఈ లేఖనాల్లో అపోస్తలులు వివరించిన విధముగా నీ ఆత్మ ఇలాంటి ఒక స్థితిలో ఉంటే నీవు ఒక అధమ వ్యక్తివి అన్నమాట. అధమ వ్యక్తి అన్నమాట. అంటే క్యారెక్టర్ లెస్ వ్యక్తి అన్నమాట. క్యారెక్టర్ లెస్ పర్సన్ అన్నమాట. నీవు క్యారెక్టర్ లెస్, నీ క్యారెక్టర్ పతనమైపోయి ఉంటే, నీ క్యారెక్టర్ ఒక చెడ్డదిగా ఉంటుంది, నీ వ్యక్తిత్వమే ఒక చెడ్డదిగా ఉంటుంది. నీ ఆత్మలో నీవు ఒక చెడ్డ వ్యక్తివిగా ఉన్నావు, చెడ్డ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావు అన్నమాట. ఈ చెడ్డ వ్యక్తిత్వము నీ అంతరింద్రియాల్లో ఉంటే, ఈ చెడ్డ వ్యక్తిత్వము నీ అంతరింద్రియాల్లో ఉంటే నీ ఆత్మ పూర్తిగా చీకటిమయమైందన్నమాట. ఆత్మ చీకటిమయం అవడం వలన ఈ చెడ్డ వ్యక్తిత్వాన్ని, చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ స్వభావాలను అంతరింద్రియాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ అంతరింద్రియాలు ఆ చెడ్డ గుణాలను, చెడ్డ లక్షణాలను, చెడ్డ స్వభావాలను శరీరము అందుల అవయవాలకు అప్లై చేయడం వలన శరీరము అందుల అవయవాలు చెడ్డ క్రియలను చేస్తాయి. చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలను చేస్తారన్నమాట. శరీరము అందుల అవయవాలు చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలను చేస్తాయన్నమాట. అవి చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలు చేస్తాయి. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అంటే వాని ధననిధి ఎక్కడుందంటాడు ఆయన? అది వాని ఆత్మలో ఉందన్నమాట. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయములను తెచ్చును, దుర్విషయములను తెచ్చును. వాడు ఏమి మాట్లాడినా, పురుషులైనా స్త్రీలైనా ఏ మాట మాట్లాడినా, ఏ క్రియను చేసినా వ్యక్తిత్వం పతనమైపోయే మాటలే మాట్లాడి వ్యక్తిత్వం పతనమైపోయే క్రియలు చేస్తారన్నమాట. మన మాటల వలన
ఎవరికో కీడు కలిగించాలని మనం అనుకుంటాం. మన మాటల వలన ఎవరినో అవమానపరచాలని మనం అనుకుంటాం. మన మాటల వలన ఎవరినో నిందించాలి అని మనం అనుకుంటాం. మన మాటల వలన ఎవరినో బాధ పెట్టాలి అని మనం అనుకుంటాం. కాబట్టి మనం మాట్లాడే ఏ మాటైనా ఎదుటి వ్యక్తికి కీడు కలగాలి. ఎదుటి వ్యక్తికి హాని కలగాలి. ఎదుటి వ్యక్తికి అవమానం కలగాలి. ఇలాగున మాటలను మనుషులు మాట్లాడుతూ ఉన్నారనమాట. కాబట్టి ఎదుటి వ్యక్తిని అవమానపరిచి మాట్లాడి ఆనందిస్తా ఉన్నారు. ఎదుటి వ్యక్తికి కీడు కలిగే మాటలు మాట్లాడి ఆనందిస్తా ఉన్నారన్నమాట. ఎదుటి వ్యక్తులను నిందించి మాట్లాడి ఆనందిస్తా ఉన్నారన్నమాట. మాటలు కేవలం మాటలన్నమాట. కానీ దాని ఆంతర్యాన్ని ఆలోచన చేస్తే మనుషులు మాట్లాడటానికి భయపడతారు. నీవు మాట్లాడే మాటలు ఎదుటి వారికి హాని కలిగిస్తున్నాయేమో, అవమానం కలిగిస్తున్నాయేమో, బాధ కలిగిస్తున్నాయేమో, దుఃఖాన్ని కలిగజేస్తున్నాయేమో. కానీ అవి డైరెక్ట్‌గా నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తున్నాయన్నమాట. నీ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్‌గా మారిపోతావు. నీ వ్యక్తిత్వము చెడ్డ వ్యక్తిత్వముగా మారిపోతావు. అధమ వ్యక్తివిగా మారిపోతున్నావను. కారణము నీలో ఉన్న అనేక చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు. సంఘములో ఉన్న వ్యక్తులు వీటిని ఇంకా వదులుకోవాలి, ఇంకా మానుకోవాలి, ఇంకా చంపుకోవాలి, ఇంకా విసర్జించాలి. కానీ వ్యక్తిత్వాన్ని గాని చూసుకుంటే వ్యక్తిత్వాన్ని ఎవరు చూస్తున్నారు? వ్యక్తిత్వాన్ని ఎవరు చూసుకోవడంలో నేను దేవుడు మనల్ని కనికరించి మనకి ఎన్నో సంగతులు నేర్పిస్తున్నాడు కానీ క్యారెక్టర్ని మనం చూసుకోవడం లేదు. క్యారెక్టర్ని అస్సలు పట్టించుకోవడం లేదు. నేను ఎలాంటి వ్యక్తిగా ఉన్నాను అని అనుకోవడం. 60 ఏళ్లకు పైన వయసు వస్తే పురుషులను స్త్రీలను చూడండి ఆయన. 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ళులా కనబడడానికి శరీరము ఎన్నెన్నో చేస్తున్నారు. వెంట్రుకలకు రంగులు వేసేస్తున్నారు, మీసాలకు రంగులు వేసేస్తున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల వయసులో శరీరం కనబడడానికి ఏదేదో చేస్తున్నారు. కానీ ఆత్మ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేయడమే లేదన్నమాట. నా ఆత్మ ఎలా ఉండాలి? పౌలు అంటాడు కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని ఆయన సెలవిచ్చినాడు. కాబట్టి వాళ్ళు ఎలా భావించినారు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. కాబట్టి ఆనాటి అపోస్తులు, ఆనాటి క్రైస్తవులు వారు నిదానించి చూచిన భాగము ఆత్మ అన్నమాట. నేడు మనము మన ఆత్మను చూడడంలా మన శరీరాలనే చూసుకుంటా ఉన్నాం. శరీరాలను చూసుకోవాలి, మంచిదే. కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఆత్మను చూడాలన్నమాట. శరీరానికి నీవెంత ఖర్చు పెట్టినా అది శరీరమే కదా, అది మట్టే కదా, అది తిరిగి మట్టి అయిపోతుంది కదా. కానీ మట్టి అయిపోయే భాగమైన శరీరము ద్వారా క్రీస్తు యొక్క మహిమను పొందులాగున దేవుడు ఈ శరీరమును మనకు అనుగ్రహించినాడు. కనుక దేవుడు మనకు బాప్తిస్మములో అనుగ్రహించినటువంటి ఈ శరీరము ద్వారా ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను పొందుటకు మన బాధ్యతగా ఆత్మలో ఉన్నటువంటి అనేక చెడు గుణాలను, చెడు లక్షణాలను, చెడు స్వభావాలను విసర్జించాలి, చంపివేయాలి, మానుకోవాలి. కానీ అవి ఇంకనూ మనలో అలాగే ఉండాలి. అవి అలాగే ఉండడం వలన అవి నీ ఆత్మలో అంతరింద్రియాల్లో సుఖ నివాసం ఉండడం వలన నీ శరీరము అందుల అవయవాలతో అవి చెడ్డ మాటలు మాట్లాడించి చెడ్డ క్రియలు చేయించేస్తున్నాను. నీవు ఎలాంటి చెడ్డ వ్యక్తివో, నీవు చెడ్డ వ్యక్తివి అని నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా నిన్ను నీవు రుజువుపరుచుకుంటున్నావు. మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలు ఉన్నాయి, నేను ఎంత చెడ్డవాడనో అవి నిరూపిస్తాను.
నీవు మాట్లాడే మాటలు, నీవు చేసే క్రియలు, నీవెంత చెడ్డవాడవో, నీవెంత చెడ్డదానవో ఆ క్రియలు, ఆ మాటలు నిరూపిస్తాయి. మనము చెడ్డ మాటలు మాట్లాడి, చెడ్డ క్రియలు చేసి మంచి వ్యక్తులము అని మనం అనుకోవడానికి వీల్లేదన్నమాట. కనుక ఇక్కడ వ్యక్తిత్వాన్ని చూసుకోవాలన్నమాట. నేను ఎలాంటి వ్యక్తిగా ఉన్నాను? నా వ్యక్తిత్వము ఎలా ఉన్నది? నా ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంది? నా ఆత్మ యొక్క స్థితి అనేక చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలతో నింపబడి ఉందా? ఎలా ఉంది నా ఆత్మ యొక్క స్థితి? నా ఆత్మిక స్థితి ఇలా ఉంటే నేను ఒక చెడ్డ వ్యక్తిని, అధమ వ్యక్తిని నేను. నేను అధమ వ్యక్తిని కాబట్టి ఈ వ్యక్తిత్వము అంతరింద్రియాల్లో ఉంది కాబట్టి ఈ అంతరింద్రియాల్లో ఉన్న ఈ చెడ్డ వ్యక్తిత్వము అది శరీరము అందులో అవయవాల్లోనికి ప్రవేశించి శరీరముతోను అందులో అవయవాలతోనూ అనేక చెడ్డ మాటలు మాట్లాడించి చెడ్డ క్రియలు చేయించేసి నేను అధమ వ్యక్తి, అధమ వ్యక్తినిగా నిన్ను నీవు నిరూపించుకుంటున్నావు అనమాట. నిరూపించుకోవడం. నిరూపించుకుంటున్నావు అనమాట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక అధమ వ్యక్తి, ఒక చెడ్డ వ్యక్తిగా తను తాను నిరూపించుకోవడం. తను తాను నిరూపించుకోవడం అనమాట. ఈ చెడ్డ మాటలు మాట్లాడి, ఈ చెడ్డ క్రియలు చేసి, ఆత్మ శరీరంలో ఎక్కడో ఉంది. అది చెడ్డ వ్యక్తిత్వాన్ని కలిగి ఉందని నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా నీవు నిరూపించుకోవడం. ఎవరు బాధపడడం లేదు నేను. నా వ్యక్తిత్వం ఇంత పతనమైపోయిందే. ఇంత చెడ్డ వ్యక్తిత్వాన్ని నేను కలిగి ఉన్నానే అని బాధపడ్డాను. ఒక్క పూట భోజనం లేకపోతే మనుషులు దుఃఖిస్తూ ఉన్నారు అన్నమాట. అయ్యో నా శరీరానికి ఆహారం పెట్టలేని స్థితిగా ఉంది. నా శరీరాన్ని నేను గౌరవించలేకపోయినాను. శరీరానికి మంచి వస్త్రాలు లేకపోతే శరీరానికి కలిగిన అవమానాన్ని బట్టి దుఃఖిస్తారు మనుషులు. నన్ను చూడండి, మీ శరీరాలకు ఆహారము కరువైతే ఆ శరీరాన్ని గౌరవించలేకపోయినందుకు దుఃఖిస్తారన్నమాట. మీ శరీరాలకు వస్త్రములు లేకపోతే, వస్త్రములు శరీరానికి ధరింపజేయకపోయినందున శరీరము అవమానింపబడతా ఉంది అని దుఃఖిస్తారు, బాధపడతారు అన్నమాట. కానీ ఆత్మ విషయంలో ఏ ఒక్కరు చింతించడం, ఏ ఒక్కరు బాధపడరు. కాబట్టి ఇక్కడ చూడండి, మన శరీరాన్ని ఎంతో గౌరవిస్తున్నాం. కానీ శరీరము కంటే ఆత్మ అత్యంత విలువైందనమాట. మనము మన ఆత్మను గౌరవించాలి. మన ఆత్మను మనం గౌరవించాలి. నీ ఆత్మను నీవు గౌరవించకపోతే నీవు దౌర్భాగ్యుడవు, దౌర్భాగ్యురాలవు అన్నమాట. నీవే నీ ఆత్మను గౌరవించకపోతే నీ ఆత్మను ఎవరు గౌరవిస్తారు? ఇక నీ ప్రభు అయిన క్రీస్తు యేసు గౌరవిస్తాడా? నీ తండ్రి అయిన దేవుడు నిన్ను గౌరవిస్తాడా? గౌరవించవలసిన ఆ వ్యక్తులు నిన్ను గౌరవించకపోతే నీ పరిస్థితి ఏంది? నా పరిస్థితి ఏంది? మనకి ఇక్కడ శరీరాన్ని బట్టి దానికి గౌరవం లోపమైతే మనం బాధపడుతూ ఉన్నాము. గౌరవం లోపిస్తే బాధపడుతూ ఉన్నాము. ఆత్మకు కావలసిన గౌరవాన్ని మనం పొందడంలో సఫలం కాలేకపోతున్నాం, విఫలమైపోతున్నాం. అందువలన ఏం జరుగుతూ ఉంది అనంటే, నీ శరీరం అందలి అవయవాలు వాటి చేత చెడ్డ మాటలు మాట్లాడి, చెడ్డ క్రియలు చేసి, అధమ వ్యక్తివిగా నిన్ను నీవు నిరూపించుకున్నావు అన్నమాట. అందువల్ల శరీరము అందరి అవయవాలు అవి చీకటిమయమైపోయినమాట. పూర్తిగా శరీరము అందరి అవయవాలు చీకటిమయమైపోయింది. శరీరము చీకటిమయమైతే ఆ శరీరం వలన ఎవరికి ప్రయోజనం? చీకటిమయమైన బర్న్ అయిపోయిన బల్బు వలన ఎవరికి ప్రయోజనం?
నీ శరీరం చీకటైతే బల్బు బర్న్ అయిపోయిందని అర్థం అన్నమాట. బల్బే బర్న్ అయిపోతే ఏం లాభం? కాబట్టి బల్బు బర్న్ అయితే ఏం చేస్తారు నాయన? మనుషులు వాటిని సేకరించుకొని మ్యూజియంలో పెట్టుకుంటారా? అలాగనే ఏం చేయరన్నమాట. అందువల్ల ప్రభు అంటాడు, మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు అన్నాడు. ఎవరైతే శరీరమును శరీరముగా ఉంచుకోలేదో, వెలుగుమయంగా ఉంచుకోకుండా చీకటిమయంగా ఉంచుకున్నారు. వారిని గురించి ప్రభు అన్నాడు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. శరీరంతో నీ ఒక చెడ్డ వ్యక్తివని నిరూపించుకుంటే నీ ఆత్మ ఏమవుతుంది నాయన? మనుషుల చేత త్రొక్కబడడానికి పనికొస్తుంది కానీ మరి దేనికి పనికి. కాబట్టి నీవు చెడ్డ వ్యక్తివి అని నిన్ను నీవు నిరూపించుకోవడానికి కారణము శరీరము, అందులో అవయవాలతో చేసే క్రియలు. శరీరం అందులో అవయవాలతో క్రియలను చేయించే ఒక పవర్ ఆత్మ అన్నమాట. ఆత్మ అంతరింద్రియాలు. అది ఎలాంటి స్థితిలో ఉందో ఆ స్థితిని, ఒకడు ఏ స్థితిని కలిగి ఉన్నాడో ఆ స్థితిని బట్టే మాట్లాడతాడు. ఒకడు ఏ స్థితిని కలిగి ఉన్నాడో ఆ స్థితిని బట్టి వాడు క్రియలు చేస్తాడు. పురుషులైన స్త్రీలైన అధమ స్థితిలో ఉన్నారా? అధమ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారా? చెడ్డ గుణలక్షణ స్వభావాలను కలిగి ఉన్నారా? ఆ చెడ్డ గుణలక్షణ స్వభావాలను అనుసరించి చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలు చేసి మేము చెడ్డ వ్యక్తులము అని నిరూపించుకోవడం వల్ల. కనుక నీ శరీరం అందుల అవయవాలతో మాట్లాడించేది, క్రియలను చేయించి నీవు మంచి వ్యక్తివా చెడ్డ వ్యక్తివని నిరూపించేది ఆత్మ అన్నమాట, అంతరింద్రియాలు. కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, బహు జాగ్రత్త పడాలన్నమాట. మీలో మీరు బహు జాగ్రత్త పడాలి. నేను ఈరోజు బ్రతికున్నాను ఆయన, రేపటికి మనం ఉంటాము ఉండము. ఈరోజు శరీరాన్ని విడిచిపెడితే ప్రభువు నిన్ను అంగీకరిస్తాడా? తండ్రి అయిన దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీ శరీరాన్ని నీవు వదిలితే నీ వ్యక్తులు, నీ కుటుంబంలోని వ్యక్తులు, నీ బంధువులు నీ శరీరాన్ని తిరస్కరిస్తారు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని అందరూ గౌరవించేది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని అందరూ గౌరవిస్తున్నారు అన్నమాట. నీవు శరీరంలో నుంచి వెళ్ళిపోయినావంటే నీ శరీరాన్ని అందరూ తిరస్కరిస్తారు. ఎందువల్లంటే చనిపోయిన శరీరాన్ని వాళ్ళు నెలల తరపున ఇంట్లో పెట్టుకోలేరన్నమాట. నీ శరీరాన్ని అందరూ తిరస్కరిస్తారు. ఆ వచ్చిన వాళ్ళు కొంతసేపు వెయిట్ చేస్తారు, తీసేయండి ఇంకని అంటారన్నమాట. ఆ శరీరం మళ్ళీ ఆ ఇంట్లో ఉండడానికి యోగ్యమైనది కాదు. మరణించిన శరీరము ఒక ఇంటిలో ఉండడానికి అది యోగ్యమైనది కాదు. ఎందువలన యోగ్యమైనది కాదంటే అది ఇక మాట్లాడదు, అది ఇక క్రియలను చేయదు. క్రియలను చెయ్యని మాట్లాడలేని ఆ శరీరము ఒక ఇంట్లో ఉండడానికి అది యోగ్యత లేదన్నమాట. అందువలన మనం మరణిస్తే మన వాళ్ళు కూడా మన శరీరాన్ని ద్వేషిస్తారు. మన శరీరాన్ని ద్వేషించి ఆ శరీరాన్ని బరియలు చేయడానికి సంసిద్ధమవుతారన్నమాట. కనుక నీ శరీరము, నేడున్నటువంటి ఈ శరీరము, దీనికి ఎంతో గౌరవాన్ని కోరుకుంటున్నావు, దీన్ని గౌరవిస్తా ఉన్నావు. ఈ శరీరం మరణిస్తే ఆ తర్వాత నీ శరీరాన్ని ఎవ్వరు గౌరవించరు. నీవు కూడా శరీరాన్ని చూస్తుంటావు నాయన, నీవు కూడా నీ శరీరాన్ని గౌరవించలేవు. నేను మరణించిన నా ఆత్మ శరీరం నుంచి వెడలిపోయింది నైనా, నా శరీరం చుట్టూ మనుషులు ఏడుస్తూ ఉన్నారు. నా శరీరాన్ని నేను చూసినా నా శరీరాన్ని నేను గౌరవించుకోలేను. కొంత సమయం ఏడొస్తారు. నీ వారు ఎవరైనా, నీ కుటుంబంలో ఉన్న వారైనా కొంత సమయం ఏడొస్తారన్నమాట. ఏడ్చి 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 వాడి తర్వాత ఒక నిర్ణయానికి వస్తాయి, ఇక బాడీని తీసేయాలన్నమాట. కనుక ఆ శరీరం ఎవరికి ఉపయోగపడదు, ఆ శరీరంతో ఎవరికి పని లేదు, ఆ శరీరము ఇక ఇంట్లో ఉండడానికి లేదు, ఆ శరీరాన్ని తీసేస్తారు.
నీవు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయితే అది వరకు నీ శరీరముతో నీవు చేసిన చెడ్డ క్రియలు, నీవు మాట్లాడిన చెడ్డ మాటలున్నాయే, దాన్ని ఆత్మ తీసుకొని వెళ్తుంది నాయన. ఎవరు గౌరవిస్తారు నాయన ఆత్మని? నీ శరీరాన్ని అది వరకు గౌరవించిన వ్యక్తులు ఇప్పుడు గౌరవించరు. నీ ఆత్మను నీవు గౌరవించలా. శరీరాన్ని వదిలి బయటొచ్చినావు. నీ ఆత్మను ఎవరు గౌరవిస్తారు? నీవెవరికి కనబడవు. శరీరాన్ని విడిచి బయటొస్తే నీవెవ్వరికి కనబడవు. ఒకవేళ కనబడ్డా మనుషులు జడుచుకుంటారనమాట. కాబట్టి శరీరములో ఉన్నప్పుడు నీవైనా, నేనైనా బహు జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్త ఏదంటే, క్రీస్తు యొక్క మహిమను ఆత్మకు సమకూర్చుకోవడానికి నా శరీరము వెలుగుమయమై ఉండాలి. శరీరములోని భాగములన్నీ కూడా వెలుగుమయంగా నేను ఉంచుకోవాలని జాగ్రత్త పడాలి. నీవు జాగ్రత్త పడకపోతే మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. మనం గబాన్ జావములే మనం. 70 సంవత్సరాల తర్వాతనే చేస్తాం మనము. ఎందుకంటే మనం ఒక లక్ష్య సాధన కొరకు దేవుడు పిలిచినాడు కాబట్టి, మనంతటా మనం చేస్తే ఎవరు ఏం చేయలేరు. దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ 70 ఏళ్ళ దాకా బతుకుతాం మనము. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా బ్రతికి క్రీస్తు మహిమను పొందలేదంటే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఆయన? 70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఏదేదో చేసి ఆయన కష్టాలు తీర్చి, కన్నీళ్లు తుడిచి, బాధలు పరిష్కారం చేసి, సమస్యలు పరిష్కారం చేసి, అపాయాలను తప్పించేసి, ఆయన సంఘంలో 70 సంవత్సరాలు బ్రతికించేసి, తన కుమారుని యొక్క మహిమను పొందాలని అవకాశం ఇస్తే, అవకాశాన్ని సద్వినియోగమే చేసుకోకుండా, నేను క్యారెక్టర్ని మార్చుకోను అని నిర్ణయించుకొని, ఈ చెడ్డ క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తానని నిర్ణయం చేసుకొని, చెడ్డ స్వభావాలు, చెడ్డ గుణాలు, గుణాలతో జీవితాన్నంతా గడిపేసి 70 సంవత్సరాలు పూర్తి చేసి శరీరాన్ని వదిలిన తర్వాత ఎవరు గౌరవిస్తారు? నేను మరి గౌరవించవలసిన వాళ్ళు గౌరవించలేదు. ప్రభు అంటాడు కదా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నికి పొండి అంటాడు. కాబట్టి మనము దూరదృష్టిని కలిగి ఉండాలి. మరణానికి తరువాత మన ఆత్మను గురించి మనం జాగ్రత్త పడాలన్నమాట. దేహంలో కొంతకాలమే ఉంటాం మనం, ఎంతో కాలం ఉండము అన్నమాట. అందువలన పూర్తిగా నీ దేహం అందుల అవయవాలు చీకటిమయం అయిపోతాయి. కారణము నీ ఆత్మ యొక్క స్థితి అన్నమాట. కనుక ఇలా ఎవరైనా ఉన్నారంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సంఘంలో, నేను అందరూ అలాగే ఉన్నారు. నన్ను అడిగితే అందరూ ఊరికి పైన వేషాలు వేసుకొని తిరుగుతున్నాం, లోపల మాత్రం ఇదే అన్నమాట. చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ ఉంది లోపల, బయటికి వేషాలు వేసుకొని తిరుగుతున్నాం. జాగ్రత్త పడండి. ఎవరి జాగ్రత్త వాళ్ళది. జాగ్రత్త పడకపోతే ఏం లేదు. పోలీసు వాళ్ళ దగ్గర తప్పించుకొని తిరుగుతాం నాయన. ఒక నేరం చేసినాం తప్పించుకొని తిరుగుతున్నాం, మరొక నేరం చేసినాం తప్పించుకొని తిరుగుతున్నాం, ఇంకో నేరం చేసినాం తప్పించుకొని తిరుగుతాం. ఒక్కొక్క నేరాన్ని చేసి తప్పించుకొని తిరుగుతుంటే వాళ్ళకి దొరకకుండా వాళ్ళకి ఎట్టుంటుంది నాయన? ప్రేమ పడుతుందా? నువ్వంటి గౌరవం వచ్చేస్తుందా? నువ్వంటి పెద్ద అభిమానం ఏర్పడిపోతుందా? ఒక్కొక్కసారి వాళ్ళ కంట పడకుండా తప్పించుకుంటా ఉంటే రెట్టింపు కోపం అన్నమాట. వాళ్ళకి రెట్టింపు కోపాన్ని కలుగు చేస్తాం. తెలుగులో ఒక సామెత ఒకటి ఉంది, 10 రోజుల దొంగ ఒక రోజు దొరక్కపోవడు అనేది ఒకటి ఉందన్నమాట. ఎన్ని రోజులు నీవు తప్పించుకొని తిరిగినా ఒక రోజు పోలీసు వాళ్ళ చేతిలో పడ్డావంటే ఇంకేం లేదు, ఏమి లేదు. అలాగుననే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నమాట. అది మహాభయంకరం అన్నమాట. పోలీస్ స్టేషన్లోకి నిన్ను వెతుక్కొని జనాలు వచ్చి, సార్ మావాడే సార్ తప్పు చేసినాడు సార్ వదిలేయండి సార్ బ్రతిమలాడడానికి ఉంటారు. కానీ దేవుని చేతిలో పెడితే బ్రతిమలాడుకునే ఒక వ్యక్తి కూడా లేడు. అందువలన ఆత్మ ఈ స్థితిలో ఉంది. మన ఆత్మలు ఈ స్థితిలో ఉంది. జాగ్రత్త పడండి. కానీ ఇక్కడ నీవు క్రీస్తు యొక్క మహిమను పొందాలి. అధమ వ్యక్తిత్వాన్ని కాదు, క్రీస్తు యొక్క మహిమను పొందాలి. నీవు క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలి అని అంటే ఏం జరగాలి అంటే, ఇక్కడ నీ ఆత్మ ఇంకా కూడా చీకటిమయమైంది అనమాట. అందువల్ల శరీరం చీకటిమయమైంది, ఆత్మ కూడా చీకటిమయంగా ఉండడం వల్ల శరీరం చీకటిమయమైంది. కాబట్టి ఇక్కడ క్రీస్తు నీ మీద ప్రకాశించాలి.
నీ మీద క్రీస్తు ప్రకాశించాలన్నమాట. ఆయన నీ మీద ప్రకాశించాలి. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఆయన వెలుగు. యోహాను సువార్త 8, 12వ వచనంలో నేను ఈ లోకమునకు వెలుగును అని ప్రభువు సెలవిచ్చినాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించినట్లుగా నీవు ప్రయాసపడాలి. నీ ప్రయాసం ఏందంటే, నీవు ఏ దశలో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి బయట రావాలి ముందు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. బహుశా పూర్తిగా ఏ దశలో ఉన్నారు అని అంటే నిద్ర దశనే. ఈ నిద్ర దశలో ఉన్నారు కాబట్టి చీకట్లోనే ఉన్నారు. కాబట్టి ఆత్మ పూర్తిగా నిద్ర దశ. కాబట్టి ఇక్కడ ఈ నిద్ర దశలో ఉన్నారు. అందువలన ఆత్మ చీకట్లో ఉంది. ఈ నిద్ర దశలో ఉన్నారు కాబట్టి ఆత్మ శరీరం అందులో అవయవాలతో అనేక చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలు చేస్తూ ఉంది. ఇప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించు. ఆయన ప్రకాశించాలంటే నేనేం చేయాలి నాయనా? మనం ఏం చేయాలి? క్రీస్తు మన మీద ప్రకాశించాలంటే మనం ఏం చేయాలా? ఏం ప్రకాశిస్తాడని క్రీస్తు? క్రీస్తు నీ మీద ప్రకాశించాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలి నాయనా? సూర్యుడు ప్రకాశించినాడు నన్ను ఉదయం. సూర్యుడు మన మీద ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి? ఆ? ఆ? నిద్ర లెయ్యాలన్నమాట మొదట. నువ్వు మంచి 10 గంటలైనా కూడా ఉదయం సూర్యుడు వచ్చి 10 గంటలైనా ఇంట్లో పడుకొని నిద్రపోతుంటే సూర్యుడు నీ మీద ఏం ప్రకాశిస్తాడు కదా? చాలా మంది ఉదయం లేయరు, వాకిట్లో పడుకుంటారు మంచాలు వేసుకొని. ఉదయాన్నే లేయరు. సూర్యుని వెలుతురు వారి మీద వచ్చి ప్రకాశిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళందరూ కూడా ఏరా సూర్యుడు కూడా నీ మీద ప్రకాశిస్తున్నాడు, లేయిరా 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 అంటారు. అంటే ఎండ కూడా తెలియదు వాళ్ళకి. నిద్రపోయేటువంటి వారికి ఎండ కూడా తెలియదు. ఎండ తెలియక నిద్రపోతుంటారు. వారిని లేపుతారన్నమాట. సూర్యుడు ఎంత ప్రకాశించినా సూర్యుని వెలుతురులో కూడా నిద్రపోతుంటే వాడు దేంట్లో ఉన్నాడు? వాడు చీకట్లోనే ఉన్నాడు అన్నమాట. చీకట్లో ఉన్నాడు అన్నమాట. కాబట్టి వెలుగు నీ మీద ప్రకాశించాలంటే నీవేం చేయాలి? నేనేం చేయాలి? నిద్ర దశలో నుంచి మేలుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మెలకువ అన్నమాట. నీవు మెలకువగా మేలుకోవాలి. నీవు మేలుకోవాలి. నీవు మేలుకుంటావు. అప్పుడు క్రీస్తు ఏం చేస్తాడు నీ మీద? ఆయన ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశిస్తే నీ ఆత్మ అందరి అవయవాలను కూడా ఏమవుతాయి? అంతరింద్రియాలు ఏమవుతాయి? ప్రకాశమానం అవుతాయి అన్నమాట. అంతరింద్రియాలు ప్రకాశమానం. అంతరింద్రియాలు ప్రకాశమానమైనవి అన్నమాట. అంతరింద్రియాలు ప్రకాశమానం అయితే ఏం చేస్తానైనా? అంతరింద్రియాలు దేంట్లో ఉన్నాయి? ప్రకాశమానం అంటే అది అది వెలిగింపడ్డాయి అనమాట. ఆ వెలుగులో ఉన్నాయి. ఆ వెలుగులో ఉన్నాయి కాబట్టి ఆత్మ వెలుగుతో నింపబడింది. అప్పుడు ఆత్మ ఏం చేస్తది? అంతరింద్రియాల శరీరము అందరి అవయవాలకు ఈ వెలుగుని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఈ వెలుగేంది నాయన? వెలుగేంది? కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుడు నిమిత్తం. ఇక్కడ ప్రకాశం ఏంది? సువార్త. అరే ప్రకాశం అనే సువార్త. ఆ సువార్తలు ఏముంది నాయన? ఈ సువార్తలు ఏముంది? క్రీస్తు ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. క్రీస్తు ఆజ్ఞలు. ఈ క్రీస్తు ఆజ్ఞలు నీ మీద ప్రకాశించినాయన్నమాట.
కాబట్టి క్రీస్తు యొక్క ఆజ్ఞలు హృదయంలో, మనస్సులో, అలాగనే మనస్సాక్షిలో, మనోనేత్రంలో మంచి చెడు తెలియదు పూర్తిగా అంతరింద్రియాలన్నింటిలోనికి క్రీస్తు యొక్క ఆజ్ఞలు ప్రవేశించడం వలన, నీవు మేలుకోవడం వలన, క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము నీ అంతరింద్రియాల మీదకి రావడం వలన, క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీ అంతరింద్రియాల్లో నింపబడడం వలన, ప్రకాశమానమైనటువంటి నీ అవయవాలు, శరీరము అందులో అవయవాలతో ఎలాంటి క్రియలు చేయిస్తాయి? ఏదైనా మంచి మాటలు మాట్లాడి, మంచి మాటలు మాట్లాడి, మంచి క్రియలు చేసి, ఇవి రెండు చేయడం వలన ఏం రుజువైంది ఏడా? నీవైనా నేనైనా క్రీస్తు లాంటి క్రీస్తు లాంటి వ్యక్తులుగా, క్రీస్తు లాంటి వ్యక్తులు అనడానికి రుజువులు. నీవు క్రీస్తు లాంటి వ్యక్తిగా మారితే నీలో ఏముంది? క్రీస్తు యొక్క మహిమ ఉందన్నమాట. క్రీస్తు మహిమ ఉన్నది. క్రీస్తు యొక్క మహిమను మనం పొందామన్నమాట. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందినామన్నమాట. కనుక ఇక్కడ నీ ఆత్మ ఎలాంటి స్థితిలో ఉన్నదో నీవైనా నేనైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నీవు కనుక గుర్తించకపోతే అపాయంలో ఉన్నావన్నమాట. నీవైనా పురుషులైనా స్త్రీలైనా అపాయంలో ఉన్నారన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంటే ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు. ఎవరు అపాయములో ఉన్నారు అని అంటే, ఎవరి ఆత్మ చీకటిలో ఉందో, ఎవరి ఆత్మ అధమ వ్యక్తిగా మారిపోయి ఉందో, వారు పూర్తిగా అపాయకరమైన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ స్వభావాలతో ఉన్నారు. ఇది వారికి అపాయం అన్నమాట. కనుక నీవు నేను మనలో ప్రతి ఒక్కరము ఈ చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు ఇంకను మీలో ఉన్నాయా? ఉంటే అపాయకరమైన స్థితిలో ఉన్నాం. కానీ శరీరం ఎలా ఉందంటే, మన ఆత్మను గూర్చి ఆలోచింపజేయకుండా చేస్తూ ఉంది శరీరం. నీ శరీరము నిన్ను గురించి ఆలోచింపజేయదన్నమాట. నా శరీరము నన్ను గురించి ఆలోచింపజేయదు. నేను ఆత్మను, నా ఆత్మ ప్రభువు యొక్క మహిమలో ఉన్నదా లేదా అని నా ఆత్మను గురించి ఆలోచన చేయనివ్వకుండా అనుక్షణము అనుదినము నన్ను అడ్డుకుంటూ ఉన్న ఒకే ఒకటేంటంటే నా శరీరం. అలాగే నీ శరీరము, నీ ఆత్మ ఎలా ఉన్నదో, అది క్రీస్తు యొక్క మహిమలోనికి ఉందా లేక సాతాను యొక్క గుణలక్షణ స్వభావాల్లోకి ఉందా అని నీ ఆత్మ ఎలా ఉందో నీవు తెలుసుకోనివ్వకుండా నిన్ను అడ్డగిస్తూ ఉన్నది నీ శరీరం అన్నమాట. ఎందుకంటే మనం పూర్తిగా శరీర సంబంధులుగా ఉన్నాం, ఆత్మ సంబంధులుగా అగుపడడం. ఆత్మ సంబంధులుగా ఉండాలని అపోస్తులు అనేక సందర్భాల్లో బోధిస్తున్నా, నేటి వరకు మనం కేవలం శరీర సంబంధులుగానే ఉన్నాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి చేర్చుకుందుమో, ఏమి కూర్చుకుందుమో, ఆశలు, కోరికలు, ఇచ్చలు అవి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. కానీ వెరసి శరీరము మన ఆత్మను లోబరుచుకొని, ఆత్మ శరీరానికి అనుకూలంగా మలిచేసుకొని, ఆత్మను శరీరానికి బానిసగా చేసేసుకొని, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన ఆత్మ చేత శరీరము దానికి ఇష్టమైన చెడ్డ క్రియలను చేయిస్తూ ఉంది. కానీ నిన్ను గురించి, నీ ఆత్మను గురించి నీ శరీరము
కొంతసేపైనా ఆలోచన చేయకుండా నిన్ను అడ్డగిస్తా ఉంది. శరీరము నిన్ను అడ్డగించేంత వరకు నీవు నీ ఆత్మను చూసుకోలేవన్నమాట. అందువలన ప్రభువు అన్నారు, "నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయమన్నాడు." అనగా మన శరీరము మనలను అభ్యంతరపరుస్తా ఉంది. క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా మన శరీరం అందులో అవయవాలు మనల్ని అభ్యంతరపరుస్తా ఉన్నాయి. కనుక ఇక్కడ నేను నా ఆత్మ ఎలాంటి స్థితిలో ఉంది అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. పురుషులైనా, స్త్రీలైనా. శరీరం అనుకున్నట్టుగా మనం ఉండకూడదు. మన ఆత్మలు శరీరానికి లోబడకూడదు. మన ఆత్మలు శరీరాన్ని లోబరుచుకోవాలన్నమాట. నీవు ఇంకా కూడా నీ ఆత్మ నీ శరీరానికి లోబడి ఉంటే నీ ఆత్మకు ఏం ప్రయోజనం? నీకేం ప్రయోజనం? కనుక నీ ఆత్మ నీ శరీరానికి లోబడకుండా నీ శరీరమును నీవు లోబరుచుకోవాలన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. గా 9వ అధ్యాయం 27వ వచనంలో, "గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను." నా శరీరము నా నా శరీరం. ఆయన ఆత్మపక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నా శరీరం అన్నాడు. ఇప్పుడు శరీరము నాది అన్నప్పుడు ఆత్మ యొక్క సొత్తు శరీరం. నీ శరీరము నీకు లోబడాలి. నా శరీరము నాకు లోబడాలి. శరీరానికి ఏందే మనం లోబడదు. ఏ మనిషి యొక్క శరీరము ఆత్మను లోబరిచేసుకొని ఉందన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా మనము మన శరీరములను లోబరుచుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా మన అవయవాలను మనం లోపరుచుకోవాలి. కపటపు మాటలు చెప్పకుండా మన అవయవాలను మనం లోపరుచుకోవాలన్నమాట. పేతురు తన మొదటి పత్రికలో ఆయన సెలవిచ్చిన మాటలు చూడండి. 3వ అధ్యాయం 10వ వచనంలో, "జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను." శరీరంలో ఉన్న ఏ అవయవాన్నైనా కాచుకోవాలి మనం. అవయవాలను మనం కాచుకోవాలి. అవయవాలతో చెడ్డ మాటలు మాట్లాడనివ్వకుండా, చెడ్డ క్రియలను చెయ్యనివ్వకుండా మనము అవయవాలను కాచుకోవాలంటే అవయవాల మీద మనకు ఆధిపత్యం ఉండాలన్నమాట. అవయవాలకి మన మీద ఆధిపత్యం కాదు. అవయవాల మీద మనం ఆధిపత్యం కలిగి ఉండాలి. అనగా అవయవాలు కలిగి ఉన్న శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. నీవు నీ శరీరాన్ని లోపరుచకపోతే నీ శరీరం నిన్ను లోపరుచుకుంటుంది. నీ శరీరం నిన్ను లోపరుచుకుంటే అడ్డమైన ప్రతి చెడ్డ మాట మాట్లాడడానికి నిన్ను వాడుకుంటుంది. నీ అవయవాలను వాడుకుంటుంది. అడ్డమైన ప్రతి చెడ్డ క్రియను చేయడానికి నీ శరీరం నిన్ను వాడేసుకుంటుంది అన్నమాట. నీవు శరీరం ముందు సరెండర్ అయిపోవాలి. నీ శరీరం ముందు దేవుని ఆత్మవైన నీవు సరెండర్ అయిపోవడం ఏమి న్యాయం? నీవు కేవలము రక్షణ పొందినటువంటి ఆత్మవు. జీవాన్ని దేవుడు అనుగ్రహించినాడు. జీవాన్ని పొందినటువంటి ఆత్మవు. క్రీస్తు యొక్క శరీరములో ఉన్న ఒక అవయవానివి. దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. నీలో నీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరముగా ఉన్నాడు. ఇన్ని ఘనతలను కలిగినటువంటి నీ ఆత్మ నీ శరీరం ముందు సరెండర్ అవ్వడం ఇది ఎట్లా సాధ్యం? అది నీ శరీరం ముందు నీవు సరెండర్ అవ్వడం అన్నమాట. నీ శరీరము నిన్ను ఒక బందీగా చూస్తా ఉంది, ఒక బానిసగా చూస్తా ఉంది. నీవు నీ శరీరానికి బానిస కాకూడదు. మనం క్రీస్తు దాసులుగా ఉండాలి. క్రీస్తుకు బానిసలుగా ఉండాలని కానీ మన శరీరానికి మనం బానిసలు కాకూడదు. కనుక నీవైనా నేనైనా శరీరమును నీవు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. నా శరీరమును నేను స్వాధీనంలో ఉంచుకోవాలి. శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోకపోతే ఆ శరీరము నీ ఆత్మకు అపాయకరంగా మారిపోతుందన్న. నీ శరీరమే నీ ఆత్మకు అపాయం. ఇప్పుడు ఎటుపడితే అటు మాట్లాడేసి, ఎటుపడితే చెడ్డ క్రియలు చేసి, చెడ్డ మాటలు మాట్లాడి నీ చేత మాట్లాడించేసి నిన్ను ఒక చెడ్డ వ్యక్తిగా చూపించడమే కాదు, దేవునికి చూపించడం, ప్రభువుకు చూపించడం, వారికి చూపించడం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చూపించడం. మనం మాట్లాడితే ఏమన్నారు నాయన? ఎవరేం చెప్పరు. నన్ను ఎవరేమంటారు? మనం ఎగిసెగిసి పడుతుంటాం. ఎవరు ఏమనుకోరు నాయన. మనం మాట్లాడేస్తే ఎవరు ఏమనుకోరు.
కానీ అటు అటు నీవు లేనప్పుడు మాట్లాడుకుంటారు నిన్ను గురించి. కథలు కథలుగా మాట్లాడుతుంటారు. మంచోడని మాట్లాడరు. మంచిదని మాట్లాడరు. చెడ్డవాళ్ళు అని మాట్లాడరు. నీ ముందు ఎవరు మాట్లాడరు. నా ముందు ఎవరు మాట్లాడరు. నీ శరీరమునకు నీవు సరెండర్ అయిపోవడం వలన నీ శరీరము అనేకుల మధ్య నీకు అవమానం కలుగు చేస్తుంది. నీ శరీరంతో మాట్లాడితే మాట్లాడే ఏ చెడ్డ మాట అయినా, నీ శరీరంతో చేసే ఏ చెడ్డ క్రియ అయినా నీ గౌరవానికి భంగాన్ని కలుగు చేస్తుంది. వెరసి ఎవరో నిన్ను అవమానపరచడం కాదు, నీ శరీరమే నిన్ను అవమానపరచడం. ఎవరో నిన్ను అణచివేయడం కాదు, నీ శరీరమే నిన్ను అణిచివేస్తోందన్నమాట. అందువలన శరీర విషయంలో బహు జాగ్రత్తను మనం కలిగి ఉండాలి. ఈ నీ శరీరమును నీవు లోపరుచుకోవాలి. మన శరీరములను మనము లోపరుచుకోవాలి. అలా లోపరుచుకోవాలంటే శరీరాన్ని లోపరుచుకోవడానికి మనకు శక్తి కావాలి. ఆ శక్తిని క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనకు కలుగు చేస్తాయి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీ హృదయములో, నీ మనస్సులో నింపుకోవాలన్నమాట. అందువల్లనే మనం క్రీస్తు యొక్క ఆజ్ఞలను కంటత చేయాలి అని మనం అనుకుంటా ఉండేది. క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీ హృదయములో, నీ మనస్సులో నింపుకోవాలి. ఎందుకంటే క్రీస్తు వెలుగు, ఆయన ఆజ్ఞలు వెలుగు అన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీ హృదయములో, నీ మనస్సులో, నీ అంతరింద్రియాలలో అవి నింపబడడం వల్ల, నీ అంతరింద్రియాలు పూర్తిగా వెలుగుమయం కావడం వల్ల, నీ వెలుగుమయమైనటువంటి నీ అంతరింద్రియాలు దేహము అందరి అవయవాలతో వెలుగు సంబంధమైన మాటలు మాట్లాడించి, వెలుగుమయమైన క్రియలను చేయించి, నీ దేహమే వెలుగుమయంగా ఉంటుంది అనమాట. దేహం పూర్తిగా వెలుగుమయం అవుతుంది అనమాట. దేహం వెలుగుమయం. నీ దేహము వెలుగుమయం అవుతుంది. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు, మనం ధన్యులం, ధన్యులము. అందువలన సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఏదో మనం క్రైస్తవులుగా ఉన్నాము అని అనుకోవడం కాదు. క్రైస్తవులుగా ఉండడం ధన్యమే. కానీ క్రీస్తు యొక్క మహిమను పొందకపోతే దౌర్భాగ్యులం అవుతాం మనం. మన ఆయుష్కాలం వ్యర్థమవుతుంది. మన జీవితమే వ్యర్థమవుతుంది. మన జీవితం అంతా మనం పడ్డ ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా క్యారెక్టర్ ఎలా ఉంది అని చూసుకోవాలన్నమాట. క్యారెక్టర్‌తో ముడిపెట్టి చూసుకోవాలి మనం. మన జీవితాన్ని క్యారెక్టర్‌తో ముడిపెట్టి చూసుకోవాలి. నా క్యారెక్టర్ ఎలా ఉంది? నా వ్యక్తిత్వము ఎలా ఉంది? ప్రభువును పోలిన వ్యక్తిత్వమును కలిగి ఉన్నానా? లేక ప్రభువు యొక్క వ్యక్తిత్వమునకు దూరముగా ఉన్నానా? నీవు మాట్లాడే మాటలను బట్టి, నీవు చేసే క్రియలను బట్టి ఎవరో నిన్ను చెడ్డ వ్యక్తి అని చెప్పడం కాదు నాయన. నీవు మాట్లాడే మాటలను బట్టి, నీవు చేసే క్రియలను బట్టి నీకు నీవే నేను చెడ్డ వ్యక్తినా లేక మంచి వ్యక్తినని నీకు నీవే పరిశీలన చేసుకోవాలి. నీవు పరిశీలన చేసుకునేంత అవకాశం కూడా లా. ఎందుకంటే శరీరము దానికి నీవు బానిస అయిపోయావు. శరీరము నిన్ను లోబరుచుకునింది. ఆ శరీరము తనకిష్టం వచ్చిన విధంగా మాట్లాడిస్తుంది. ఆ శరీరం తనకిష్టం వచ్చినంగా క్రియలు చేయించేస్తుంది. నీవు మాట్లాడింది చెడ్డ మాటలే, నువ్వు చేసింది చెడ్డ క్రియలే అని నీకు తెలియవచ్చినా నీవు పూర్తిగా శరీరం పక్షాన ఉన్నావు కాబట్టి శరీరానికి సిఫార్సు మాట్లాడుతావు. నేను మాట్లాడింది రైటు, నేను చేసింది రైట్ అని శరీరానికి ఒత్తాస పలకడం. అందువలన ఆత్మ ఎంత నష్టపోతుందో, క్రీస్తు యొక్క మహిమనే ఆత్మ నష్టపోతుందన్నమాట. కనుక దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా మనం బహు జాగ్రత్త పడాలి. బహు మెలకువ కలిగి ఉండాలి. మేలుకోవాలి మనం మేలుకొని ఇది వరకు శరీరము నిద్ర దశలో ఉండి శరీరం అందల అవయవాలతో నేను చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలు చేసి నేను ఒక చెడ్డ వ్యక్తిని అని నిరూపించుకునేసినాను. ఇక మీద అలా కాదు. నేను నిద్ర దశలో ఉన్నా, నేను మేలుకుంటా, మేలుకునేస్తాను, నేను మేలుకుంటా. మేలుకొని క్రీస్తు నా మీద ప్రకాశించే విధంగా నా ఆత్మ అంతరింద్రియాలను ఆయనకు అప్పగించేస్తాడు. ఆయన స్వార్థ ప్రకాశమును ఆజ్ఞలు నా మీద ప్రకాశింపు చేస్తాడు. నా ఆత్మ అంతరింద్రియాలు పూర్తిగా క్రీస్తు యొక్క ఆజ్ఞలతో ప్రకాశమానమవుతుంది. ప్రకాశమానమైన నేను క్రీస్తు యొక్క ఆజ్ఞలను నా అవయవాలకు, క్రీస్తు యొక్క ఆజ్ఞలను శరీరానికి, అవయవాలకి నేను అప్లై చేస్తాను. ఆజ్ఞలు
ఆజ్ఞలను అప్లై చేసి వాడి చేత ఆజ్ఞానుసారమైన మాట్లాడటం, ఆజ్ఞానుసారమైన క్రియలను చేస్తారు. దేహం వెలుగుమయం. క్రీస్తు లాంటి వ్యక్తిగా మారుతారు. క్రీస్తు యొక్క మహిమను నేను పొందుతాను. అంతిమంగా క్రీస్తు మహిమను పొందుతాను. ఇలాగున సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, కానీ ఇది మీకు అర్థమైంది లేదో, కొంతమందికి అసలు అర్థం కాదు. చాలా మందికి అర్థం కాదు. నేను ఊరికి వచ్చి కూర్చొని ఉంటారే కానీ అర్థం కాదు. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు ఈ సంగతులు మాకు అర్థం కావాలి నాయన, గ్రహింపగలగాలి అని ప్రార్థన చేయాలి. అదేది మీరు అడగకపోతే ఎప్పటికీ అర్థం కాదు. ఇంతసేపు దేవుడు మీ 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 ముందు ఇంతసేపు దేవుడు మాట్లాడిస్తూ ఉండగా నా ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిస్తుండగా ఇదంతా కూడా చెవిటి వారి ముందు శంకుదినట్టే ఉంటుంది. అందువలన మీలో మీరు బహు జాగ్రత్త కలిగి ఉండండి. ఈ మాటలు అర్థం కావు, అర్థమైనట్టే ఉంటాయి, కానీ అర్థం కాదు. అందువల్ల మీ వ్యక్తిగత ప్రార్థనల్లో మీరు ఈ సంగతులను గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి. అవగాహనను మాకు కలుగు చేయనే, ఇందువరకు మాకు జ్ఞానం దయచేయి అని అడగాలను. అలా అడగకపోతే ఎప్పటికీ అర్థం కాదు. వీళ్ళు చాలామంది నాకు తెలుసు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, అస్సలు అర్థం కాదు. వీడికి వచ్చి చాలామంది నిద్రపోయేసిపోతారు అనమాట. మరి కొంతమంది మేలుకొని ఉంటారు, వాళ్ళకు కూడా అర్థం కాదు. ఎవరు వేళ్ల మీద చెప్పుకుంటే కూడా తక్కువగా ఉంటారు అనమాట అర్థం చేసుకునే వాళ్ళని. కానీ ఎవరైనా సరే మీలో మీరు జాగ్రత్త పడాలి, మీ మట్టుకు మీరు జాగ్రత్త పడాలి. ఈ సంగతులు గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి, ఈ సంగతులను అనుసరించి జీవించాలి. విద్యావంతులైనంత మాత్రాన్ని ఇది అర్థమవుతుందని రూల్ ఏం లేదు. నీకు ఎన్ని భాషలు మాట్లాడే అవకాశం ఉన్నా ఇది అర్థమవుతుందని రూల్ ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరికి వారు మోసపోబాకండి. వచ్చి కూర్చొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కూర్చొని వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి. ఎవరికి వారు జాగ్రత్త పడు. ఈ సంగతులను గ్రహిస్తే తప్ప వీటిని అనుసరించడానికి వీలు పడదు. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను అన్నమాట, ఆదివారం ఏం విన్నారంటే ఏ ఒక్కరు చెప్పరు, నేను ఒక్కరు కూడా నోరు తెరిచి చెప్పరు. అంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు కొన్ని ఏదో ఒక శబ్దాన్ని వినున్నారు కానీ శబ్దములో ఉన్న భావాలు తెలియలే వాళ్ళకి. ఎందువల్ల తెలియలేదు? దాన్ని ఆ భావాలు నేర్చుకునే విధంగా వినలేదన్నమాట. ఇప్పుడు నేర్చుకోకపోతే ఏం సాధించేది ఏమి లేదన్నమాట. అందువలన మీరు జాగ్రత్త పడి మీ వ్యక్తిగత ప్రార్థనలు, అసలు ప్రార్థనలు చేస్తున్నారో లేదో మీరు వ్యక్తిగత ప్రార్థనల్లో ఈ సంగతులను గ్రహించి నేను జీవించాలి అన్నట్లుగా మీ ప్రార్థనలో మీరు దేవునికి మనవి చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చినటువంటి మాటలు చూడండి. మత్తయి 28వ అధ్యాయము శిష్యులకు ఇలాగున ఆయన సెలవిచ్చినారు అన్నమాట. 18వ వచనం నుండి 20వ వచనం వరకు ప్రభు ఇలా సెలవిచ్చినారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. 20వ వచనంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించడానికి. కాబట్టి ఇక్కడ బోధింపబడేది ఎందుకంటే గైకొని జీవించడానికి బోధింపబడేది. గైకొని జీవించకపోతే ఇక్కడ బోధింపబడిన సంగతులు, ఈ సంగతుల వలన పొందేటువంటి లాభం ఏముంది? అందువలన ఈ సంగతులను గైకొనడానికి వీలుగా గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి. వినడానికి బాగుంటాయి, అనుసరించడానికి చాలా కష్టంగా ఉంటాయి. వినడానికి నీ ఆత్మ సమ్మతించిన, అనుసరించి క్రియలు చేయడానికి, మాట్లాడడానికి నీ శరీరం సమ్మతించదు. కనుక నీ శరీరము నీకు శత్రువు, నీ శరీరమే నీకు విరోధి. నీకు విరోధి ఎవరో కాదు, నీ శరీరమే. నీకు శత్రువు ఎవరో కాదు, నీ శరీరం. కనుక నీ శరీరాన్ని మచ్చిక చేసుకుంటావు, నీ శరీరాన్ని బుజ్జగిస్తావు, లేక నీ శరీరాన్ని కొట్టి లోపరుచుకుంటావు. అది నీ ఇష్టం అన్నమాట. ఏదేమైనా నీ శరీరాన్ని నీవు లోపరుచుకోవాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలముగా నీ శరీరాన్ని నీవు లోపరుచుకోవాలి. నీ శరీరాన్ని నీవు లోపరచకపోతే అది విషసర్పం లాంటిది.
కింగ్ కోబ్రా లాంటిది. అది నిన్ను కాటు వేస్తది. నీ ఆత్మని కాటు వేస్తది. నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. ఒక అధమ వ్యక్తిగా మార్చేస్తది నీ శరీరం. శరీర విషయంలో బహు జాగ్రత్తలు కలిగి ఉండండి. శరీరము మ మనం అద్దంలో చూసుకొని మురిసిపోతుంటాం. నేనింత బాగుండాను. నువ్వు బాగుండొచ్చు. కానీ అది నీకు డేంజర్ అయిందనమాట. నీ శరీరమే డేంజర్. అది నీ ఆత్మను పాడు చేస్తుంది. అందువలన శరీరాన్ని గురించి ఆలోచన చేసేవాళ్ళు ఆత్మను గురించి అస్సలు పట్టించుకోరన్నమాట. కనుక శరీరాన్ని క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా మలుచుకోవడానికి మీరు ప్రయాసపడండి. ఇది ప్రయాసపడాలంటే గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి. ఇందుకొరకు దేవుని ప్రార్థించండి. మేము వినే సంగతులను గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి. ఈ సంగతులు మర్చిపోబాకండి. ఈ సంగతులను నెమరు వేసుకోండి. ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోండి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు నీవు ప్రతిసారి ఈ సంగతులు నీవు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంగతులను అనుసరించి శరీరం అందులో అవయవాలతో క్రియలు చేస్తే మాట్లాడితే శరీరము వెలుగుమయంగా ఉంటుంది. అందులో అవయవాలన్నీ కూడా వెలుగుమయంగా. ఆ శరీరంతో క్రీస్తు యొక్క మహిమను సాధించే విధముగా మంచి మాటలు మాట్లాడి మంచి క్రియలను చేసి క్రీస్తు యొక్క మహిమను అంతిమంగా మనం పొందుతాం. మన జీవితాలు ధన్యమవుతాయి. మన గమ్యము, ఆ గమ్యాన్ని మనం క్షేమకరంగా మనం చేరుకుంటాం. అందువలన సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యొక్క మహిమను పొందుటకి దేవుడు నన్ను పిలిచినాడు అన్న సంగతిని గుర్తుంచుకొని, గుర్తుపెట్టుకొని ఈ మనలో ఉన్న అనేక చెడు గుణాలను, చెడు స్వభావాలు, చెడు లక్షణాలను వాటన్నిటిని కూడా విసర్జించి, చంపివేసి, మానుకొని, నిద్ర దశలో నుంచి మనం మేలుకొని క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము ఆయన ఆజ్ఞలతో మన ఆత్మను ప్రకాశింపజేసుకొని ప్రకాశమానమైన మన అంతరింద్రియాలతో క్రీస్తు యొక్క ఆజ్ఞలను శరీర అవయవాలకు అప్లై చేసి అనేక మంచి మాటలు, క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైన మాటలు మాట్లాడి క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైన మంచి క్రియలు మనం చేసి దేహం వెలుగుమయంగా మారడం, దేహంలో ఉన్న అవయవాలన్నీ వెలుగుమయంగా మారడం, క్రీస్తు లాంటి వ్యక్తులుగా మనం మారడం, అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందడం, మన తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చడం, మనం ధన్యులమవుతాము. దయచేసి మీరందరూ ఈ సంగతులను ఆలోచన చేయాలని, గ్రహించాలని, వీటితో ఏకీభవించి మనమందరం కలిసి సంఘంగా జీవించి క్రీస్తు యొక్క మహిమను పొందాలని మీకు అందరికీ నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతమైనటువంటి మా నాయన, ఈ పరిశుద్ధ దినము నాడు ప్రభువు యొక్క మహిమను మేము పొందుటకు కావలసిన సమాచారమును, మీ మాటలను ప్రభువు యొక్క బోధలో నుండి, అపోస్తుల యొక్క బోధలో నుండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు నేర్పించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. తండ్రి, మీరు మాకు నేర్పించే ఈ జ్ఞానము మా హృదయంలో చొచ్చి ఉండడానికి, ఈ జ్ఞానాన్ని మేము గ్రహించడానికి, అవగాహన చేసుకోవడానికి మిక్కిలిగా మమ్మల్ని కనికరించడానికి ప్రార్థిస్తున్నాం. ఆయా సందర్భాలలో అమూల్యమైనటువంటి మీ వాక్యాన్ని మీరు మాకు నేర్పిస్తున్నారు నాయన. విన్నటువంటి మీ వాక్యాన్ని మేము మర్చిపోకుండా, మేము మరణించేంత వరకు వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకొని వాక్యానుసారముగా మేము నడుచుకోవడానికి, ప్రవర్తించడానికి, జీవించడానికి మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఇందుకొరకు మా హృదయాలను, మా మనస్సులను ప్రభు అయిన క్రీస్తు యేసునకు అప్పగించి ప్రభువు యొక్క ఆజ్ఞలను మా హృదయాల మీద వ్రాయించుకొని, ముద్రించుకొని, మా మనస్సులలో నిక్షిప్తం చేసుకొని తండ్రి, మేము వెలుగుమయముగా, వెలుగు సంబంధులుగా ఉండి మా దేహములు అందరి అవయవాలు కూడా వెలుగుమయం కావడానికి, వెలుగు సంబంధమైన మాటలు మాట్లాడి, వెలుగు సంబంధమైన క్రియలను చేసి ప్రభువు యొక్క మహిమను మేము పొందడానికి మరింత కనికరించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మేము ప్రభువు యొక్క ఆజ్ఞలను మాలో ప్రతి ఒక్కరు హృదయాల్లో, మనస్సుల్లో ముద్రించుకునే విధంగా కంటత చేయలాగున ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము. మీ కుమారుని యొక్క మహిమను మేము పొందులాగున మరింతగా మీరు మమ్మల్ని కనికరించి ఉండగా, మీ కనికరాన్ని, మీ దయను, మా పట్ల మీకున్న ప్రేమను మేము ఏ మేరకును నిర్లక్ష్యం చేయకుండా తండ్రి, మేము
మీ కుమారుని అనుసరించి జీవించడానికి, మీ కుమారుని యొక్క అడుగు జాడలలో నడుచుకొని, మీ కుమారుని యొక్క మహిమను పొందడానికి మరింతగా మా పాపములను క్షమించి, మా అపరాధములను మన్నించి, మీ కుమారునితో కలిసి నడవడానికి మరింత మమ్మల్ని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ వారం అంతట్లో కూడా ఈ దినమును మీరు మాకు వినిపించిన సంగతులను మేము అనుసరించి జీవించడానికి, జీవించి మేము ధన్యులమవడానికి మరింత ప్రోత్సహించమని తండ్రి, తిరిగి మీ సముఖంలోనికి మేము వచ్చేంత వరకు మీ మహా కనికరంతో మమ్మల్ని నింపి కాపాడుదురని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను అందరికీ వందనాలు. ఏమైంది మరి ఇది?